కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు శుభవార్త అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహానికి సంబంధించిన విషయాలు కానీ లేదా భూ చెర ఆస్తులకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు కొంత ఆనందాన్ని పొందుతారు. మీకు అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. బంధువర్గం నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క సంబంధ బాంధవ్యాలను కొనసాగించండి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశివారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ధనపరంగా మీకు సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళి మళ్ళా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగించేందుకు ఆంజనేయ స్వామి యొక్క చాలీసాను చదువుకోండి. ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. వీలైతే తమలపాకుల మాల కూడా సమర్పించడం వలన మీరు కొన్ని సమస్యల నుండి పరిష్కరించబడి కొంత మానసిక ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు కొనసాగుతాయి. దైవ చింతన, సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమం లోపల పాల్గొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మిత్రుల ద్వారా ఆనందంగా గడుపుతారు. కన్యారాశి వారు ఈరోజు శ్రీ వాయుపుత్రాయ నమః అని చెప్పి 8 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.